నేను జేకే ఫ్లిప్ ఫ్లాప్ షేర్ చేస్తున్నాను. విజిబుల్ అవుతుంది కదమ్మా? హలో, ఎనీవన్ రెస్పాండ్? అమ్మా విజిబుల్ అవుతుందా? ఎస్ సార్, విజిబుల్ అవుతుంది సార్. సో అనలాగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో జేకే ఫ్లిప్ ఫ్లాప్ అన్నది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎందుకంటే దీంట్లో రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఉంది. సో రేస్ అరౌండ్ కండిషన్ గురించి అని ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కి మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ కి మిడిల్లో ఉంటుంది కాబట్టి మనకి ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అన్నదని మన రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్ లో అడగడానికి ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మాస్టర్ స్లేవ్ కూడా అలాగే ఉంటుంది, ఇంపార్టెంట్ ఉంటుంది. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి 1 R = 1 S = 1 అయినప్పుడు, R = 1 S = 1 అయినప్పుడు Q అలాగే Q బార్ వాల్యూలు ఏమని వచ్చినాయి? 1 వచ్చేసింది. సో అంచేత ఇండెటర్మినేట్ స్టేట్ అని చెప్పాం దాన్ని. ల్యాబ్లో కూడా నిన్న ల్యాబ్లో కూడా తీసుకెళ్ళి మనం అదే చూపించాం. R వాల్యూ 1 సెట్ చేసినప్పుడు S = 1 సెట్ చేసినప్పుడు మనకి ఏమైంది? Q వాల్యూ 1 వచ్చింది, Q బార్ వాల్యూ కూడా 1 వచ్చింది. సో అంచేత మనం ఇక్కడ ఇన్పుట్స్ ని ఏమని తీసుకుంటున్నాం? J అని K అని తీసుకుంటున్నాం. R S బదులు మనం ఏమని తీసుకుంటున్నాం అంటే JK అని తీసుకుంటున్నాం ఇక్కడ. సో J ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? J బిహేవ్స్ J S కింద బిహేవ్ చేస్తుంది అంటే S J కింద బిహేవ్ చేస్తుంది. R ఏమో K ఏమో R కింద, R ఏమో K కింద బిహేవ్ చేస్తుంది. చూడండి, K బిహేవ్స్ R. సో హియర్ సెట్ రీసెట్ కింద పనికి వస్తాయి అన్నమాట. అంటే J సెట్ కింద పనికి వస్తుంది, సెట్ కింద అంటే S కింద, ఆ K ఏమో రీసెట్ కింద పనిచేస్తుంది. మనం అక్కడ ఈజీగా R = 1 S = 0 అంటే రీసెట్ స్టేట్ అని చెప్పేవాడు. ఎందుకని? R అంటే రీసెట్, ఓకే రీసెట్ అని చెప్పేసేవాడు. S = 1 అనగానే ఏమని చెప్పేసేవాడు? సెట్ అని చెప్పేయగలం. సో ఇక్కడ మనకి ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండటం కోసం J అంటే ఏమనుకోవాలి? S అనుకోవాలి. J మనం 1 ఇచ్చాము అంటే సెట్ స్టేట్ ఇచ్చినట్టు అర్థం. K = 1 ఇచ్చాము అంటే రీసెట్ స్టేట్ అని అర్థం. దగ్గర K R రెండు దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాం? రిఫైన్మెంట్ అంటున్నాం. రిఫైన్మెంట్ అని అంటున్నాం ఫస్ట్ పాయింట్. ఇది ఒక రిఫైన్మెంట్. దేనికి రిఫైన్మెంట్? ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క రిఫైన్మెంట్. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క రిఫైన్మెంట్ ఇది. సెకండ్ పాయింట్ లో మనం ఏమని చెప్తున్నాం? ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్లు ఏం తీసుకుంటున్నాం? JK అని తీసుకుంటున్నాం. అలాగే థర్డ్ పాయింట్ లో మనం ఏమని చెప్తున్నాం? J అంటే ఏంటి? S తో సమానం. అలాగే K అంటే ఏంటి? R తో సమానం. అంటే J అంటే మనం ఏమని తీసుకోవచ్చు? సెట్ అని తీసుకోవచ్చు. K అంటే ఏమని తీసుకోవచ్చు? రీసెట్ అని తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వీటి యొక్క ఇన్పుట్లు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత లాజికల్ డయాగ్రామ్. లాజికల్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి బిలో ఫిగర్ షోస్ లాజికల్ డయాగ్రామ్ ఆఫ్ JK ఫ్లిప్ ఫ్లాప్. JK ఫ్లిప్ ఫ్లాప్ యొక్క లాజికల్ డయాగ్రామ్ ఇదండి. ద లాజికల్ సింబల్స్ ఆఫ్ పాజిటివ్ ఎడ్జ్ JK ఫ్లిప్ ఫ్లాప్. ఇది పాజిటివ్ ఎడ్జ్, ఇదండి పాజిటివ్ ఎడ్జ్ అన్నమాట. ఎలా ఉంటే ఇలా ఉండి క్లాక్ ఎలా ఉంది కదా, ఎలా ఉంటే పాజిటివ్ ఎడ్జ్ అని అర్థం అన్నమాట. పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ అని అర్థం. ఈ క్లాక్ J ఒక ఇన్పుట్, K ఒక ఇన్పుట్. వాటికి అవుట్పుట్లు ఏమొస్తున్నాయి? Q ఒకటి, Q బార్ ఒకటి వస్తున్నాయి. ఇదేమో మనకి లాజికల్ సింబల్. ఇది లాజికల్ సింబల్.
దీన్ని లాజికల్ సింబల్ అంటున్నాం. దీన్ని లాజికల్ సింబల్ అంటున్నాం. ఇక లోపల మనం ఏ విధంగా సెట్ చేస్తున్నాం అంటే నాండ్ గేట్ తోటి తయారు చేయొచ్చు, నార్ గేట్ తోటి కూడా తయారు చేయొచ్చు. నార్ గేట్ తో తయారు చేసాడండి. నార్ గేట్ G3 అంటున్నాడు. G3 G4 నార్ గేట్. ఇది బేసిక్ లాచ్. ఇదంతా బేసిక్ లాచ్. నార్ గేట్ తోటి తయారు చేసాం. నాండ్ గేట్ అని రాశాడండి. ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాగే ఇక్కడ అండగేట్లు రాశాడు. నార్ గేట్లకి అండగేట్లు ఉపయోగిస్తాం. ఒకవేళ నాండ్ గేట్ తో తయారు చేసాం అనుకోండి, మొత్తం అంతా కూడా నాండ్ గేట్లే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. వేరే బుక్స్ లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ రిసోర్సెస్ ఓపెన్ చేసి చూసినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం 2 రకాల కింద తయారు చేయొచ్చు. ఏ రకంగా కంటే అండగేట్స్ తోటి తయారు చేయొచ్చు, ప్లస్ నార్ గేట్ తో తయారు చేయొచ్చు. నార్ గేట్ తో తయారు చేయొచ్చు, లేకపోతే పూర్తిగా నాండ్ గేట్ తో తయారు చేయొచ్చు. పూర్తిగా నాండ్ గేట్స్ తో తయారు చేయొచ్చు. సో ఇక్కడ మాత్రం ఏమని ఇచ్చాడు, 2 నార్ గేట్లు అంటే బేసిక్ ల్యాచ్ తీసుకున్నాడు. ఆ బేసిక్ ల్యాచ్ కి అండగేట్లు తగిలించాడు. సో ఇక్కడ ఇంకొక పని చేశాడు. ఏంటి అంటే ప్రీవియస్ గా దానికి దీనికి మధ్యన తేడా మనకి ఈ క్యూ నుంచి తీసుకొచ్చి జేకి ఇన్పుట్ కింద ఇచ్చాడండి. స్టార్టింగ్ అండగేట్కి ఇన్పుట్ ఇచ్చాడండి. అలాగే ఇక్కడ క్యూ బార్ నుంచి తీసుకొచ్చి మనకి మళ్ళీ ఆ G2 యొక్క అండగేట్కి ఇచ్చాడు. జాగ్రత్తగా ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇదేనండి. చూడండి, ఇక్కడ మనకి ఇనీషియల్ గా ఒక నార్ గేట్ తీసుకున్నాం. మనం నార్ గేట్ తీసుకుని నార్ గేట్ నుంచి ఒక బేసిక్ లాచ్ తయారు చేసాం. 2 నార్ గేట్లు తీసుకుని ఎలాగ నార్ గేట్ అంటే ఆర్ గేటు నాట్ గేటు 2 కలిపితే ఏమంటారు, నార్ గేట్ అంటారు. దీని యొక్క రెండో ఎండ్ తీసుకొచ్చి మనం ఏం చేసాం, దాని అవుట్పుట్కి ఇచ్చాం. అలాగే దీని అవుట్పుట్ తీసుకొచ్చి రెండవ నార్ గేట్ యొక్క ఇన్పుట్ కింద ఇచ్చామన్నమాట. అంటే క్యూలో ఏదొచ్చిందో అది తీసుకొచ్చి దేనికి వస్తుంది, G4కి వస్తుంది. అలాగే క్యూ బార్ లో ఉన్నది ఏదైతే ఉన్నదో అది G3కి వెళ్తుంది. సో ఇప్పుడు దాని యొక్క ఇన్పుట్లు ఏమి ఇచ్చాం, 2 అండగేట్లకి ఇచ్చాం. అండగేట్లకి ఇచ్చి వాటిని ఏం చేసామంటే ఇలా కలిపామంట. క్యూ బార్ని తీసుకొచ్చి అండగేట్కి ఇలా కలిపాం. అలాగే క్యూని తీసుకొచ్చి మనం ఇలా కలిపాం. క్యూని తీసుకొచ్చి G1కి కలిపాం. సో J1 J K అనేవి మనం ఇచ్చే ఇన్పుట్లు. క్లాక్ ఇచ్చే క్లాక్ ఇది. సో ఇక దీంట్లోకి వచ్చేటప్పటికి JK ఫ్లిప్ ఫ్లాప్ లో ద అవుట్పుట్ Q ఈజ్ కనెక్టెడ్ బ్యాక్ టు Q అనేది కనెక్టెడ్ బ్యాక్ టు దేనికి కలుపుతున్నాం, G1 గేట్ G1 కలిపాం. ఇంకో G1 కలుపుతాం. ఈ క్యూని తీసుకొచ్చి G1 కలుపుతాం. ద అవుట్పుట్ క్యూ బార్ అనే అవుట్పుట్ ని మనం దేనికి కలుపుతున్నాం అంటే గేట్ G2 కలుపుతున్నాం. సో ఇవి మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. సో సింపుల్ గా ఏం చెప్పేసాడంటే JK ఫ్లిప్ ఫ్లాప్ లో క్యూ అనేది తీసుకొచ్చి బ్యాక్ టు ఇన్పుట్ ఆఫ్ గేట్ G1 కి కలుపుతున్నాం. అలాగే క్యూ బార్ అనే అవుట్పుట్ ఆఫ్ క్యూ బార్ ఏం చేస్తున్నాం, ఇన్పుట్ ఆఫ్ గేట్ G2కి ఇస్తున్నాం. ఇక ఆపరేషన్స్ అంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3. కేస్ 1 వచ్చేటప్పుడు మనకు తెలుసు, JK 2 జీరోలు అనుకోండి, నో చేంజ్ స్టేట్ అంటాం. అందులో కూడా RS ఫ్లిప్ ఫ్లాప్ లో కూడా మనకి R = 0, R S 0 అయినప్పుడు నో చేంజ్ స్టేట్ అన్నాం. క్లాక్ ఇచ్చినా ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్పాం. సో ఇక్కడ కూడా అంతే అండి. ఇన్పుట్స్ J and K బోత్ ఆర్ ఎట్ లాజిక్ 0. 2 లాజిక్ 0లో ఉన్నాయండి. J కానీ K కానీ, అంటే J వాల్యూ 0 ఇచ్చాము, K వాల్యూ 0 ఇచ్చాము. 2 జీరోలు ఇచ్చినప్పుడు మనకి బోత్ ఆర్ లాజిక్ 0. లాజిక్ 0లు ఇచ్చినప్పుడు బోత్ అండర్గేట్స్ ఆర్ డిజేబుల్. అండర్గేట్స్ ఏమైపోతాయి, జీరోలు వచ్చేస్తాయండి. అంటే ఏది 0 ఉన్నా సరే, ఇక్కడ సపోజ్ క్లాక్ లో 1 ఉన్నప్పటికీ మనకి అండర్గేట్ కాబట్టి ఏమవుతుంది, అండర్గేట్ టేబుల్ ఏముంటుంది, అండర్గేట్ టేబుల్లోను మనకి ABY ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి, మనకి 0 0 0
0 1 0 1 0 0 1 1 1 వస్తుంది. సో మనకి ఎప్పుడైతే కే వాల్యూ జే వాల్యూలు జీరోలు వచ్చినాయో ఏమవుతాయి, డిజేబుల్ అయిపోతాయి. ఈ పని చేయి G1 G2లు పని చేయవండి. పని చేయకపోతే కేవలం ఇదే ఉంటుంది. సో అందుచేత నో ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఫ్లిప్ ఫ్లాప్ రిమైన్ సేమ్ ఇన్ ప్రీవియస్ స్టేట్. సపోజ్ ఇక్కడ 0 ఉందనుకోండి, ఇక్కడ 0 ఉందనుకోండి. 0 ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది, మనకి క్యూలోకి వచ్చేటప్పటికి నార్ గేట్ కాబట్టి ఏమవుతుంది, R అవుతుంది. ఇక్కడ 0 0 ఉన్నదనుకోండి, 0 0కు 0 వస్తుంది కదండి. 0 వస్తుంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఏమవుతుంది, నాట్ గేట్ కలిపి ఉంటుంది కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, ఇలాగ ఇటు పక్క నుంచి ఇటు 1 వస్తుంది. ఇటు 0 ఉంది. 1 0కి ఆర్ గేట్లోకి వెళ్తే ఏమవుతుంది, ఆర్ గేట్కి చూడండి, ఆర్ గేట్కి వచ్చేటప్పటికి దీని ఆపోజిట్ ఆర్ గేట్ 1 1 1 0 మాట. సో ఆర్ గేట్కి వచ్చేటప్పటికి 1 0 ఉన్నది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకి ఏమన్నా వస్తుంది, మనకి 1 రావడానికి ఛాన్స్ ఉంది. సో అంటే ప్రీవియస్ గా ఉన్న దాన్ని బట్టి ఏదైతే ఉందో అది మనకి అక్కడ వచ్చేస్తూ ఉంటుంది. సో అందుచేత క్లాక్ పల్స్ ఇచ్చినా సరే క్లాక్ ని మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పటికీ ఏమవుతుంది, ద ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ రిమైన్స్ సేమ్ ఇన్ ప్రీవియస్ స్టేట్. అందుచేత దీన్ని ఏమంటున్నాం, నో చేంజ్ స్టేట్ అంటాం. నో చేంజ్ స్టేట్ లోకి వచ్చేటప్పటికి J = K = 0 అయితే G1 G2లు అనేవి డిజేబుల్ అయిపోతాయి, పనిచేయవు. సో అందుచేత అండగేట్లు రెండు ఏమైపోతాయి, డిజేబుల్ అయిపోతాయి. డిజేబుల్ అయిపోతే కేవలం ఈ చిన్న ముక్క దేని కింద పనిచేస్తుంది, ఒక మెమరీ కింద పనిచేస్తుంది. మెమరీ కింద పనిచేస్తుంది కాబట్టి ఏమవుతుంది, అందులో ఏమున్నాయో అవి మాత్రమే వస్తాయి. ఇందులో ఏవైతే ప్రీవియస్ గా మనకి ప్రీవియస్ స్టేట్ లో ఏమి ఇచ్చామో అవి మాత్రమే వస్తాయి. ప్రీవియస్ స్టేట్ లో ఏమి ఇచ్చామో అవి మాత్రమే వస్తాయి. చూద్దాం, ఇన్విటేషన్ ఏమైనా పంపిద్దాము, ఎవరైనా యాక్సెస్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారు ఇన్విటేషన్. ఓకే అండి, మన క్లాసులోకి వెళ్ళిపోతామండి. సో ఫస్ట్ కేసు ఇదండి. కేసు 1 లోకి వచ్చేటప్పటికి J = K = 0 అయినప్పుడు నో చేంజ్ స్టేట్ అని చెప్తున్నాం. ఎందుచేత అంటే J = 0 అనగానే అక్కడ ఏముంటుంది, అండగేట్ ఉంటుంది. అండగేట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతాయి, G1 G2 అనేవి డిజేబుల్ అయిపోతాయి, అంటే పనిచేయవు, అంటే 0 వస్తుంది అవుట్పుట్ బయటికి. ఒకటైనా సరే అండగేట్ లో ఒక టెర్మినల్ కైనా 0 ఇచ్చాము అంటే బయటికి 0 వస్తుంది. 0 వచ్చిందంటే దేని పనిచేయదని అర్థం. సో అంచేత ఏమవుతుంది, ప్రీవియస్ గా ఏమున్నదో అయ్యే వచ్చేస్తాయి సింపుల్ గా. మనం ఇంక వేరే లాజిక్లు కూడా ఆలోచించక్కర్లేదు.
నెక్స్ట్ తర్వాత కేస్ టూలోకి వచ్చేటప్పటికి మనకి ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే కే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని రిసెట్ స్టేట్ అంటాం. జే ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం అన్నమాట. కే ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తో సమానం అని చెప్పాం మనం. దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇదిగోండి, ఇది ఒక్కటే తేడా, ఇది తేడా అండి. బ్యాక్ సైడ్ నుంచి అంటే క్యూ నుంచి తీసుకొచ్చి జేకి ఇలాగ ఇచ్చాం, తీసుకొచ్చి ఇలా కనెక్ట్ చేసాం. అలాగే క్యూ బార్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా వెనక్కి కనెక్ట్ చేసాం. ఆ వెనక్కి కనెక్ట్ చేయడం ఉండదండి దేనికి, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్కి. జేకే ఫ్లిప్ ఫ్లాప్కి మాత్రం క్యూ నుంచి తీసుకొచ్చి జేకి, క్యూ బార్ నుంచి తీసుకొచ్చి మనం కేకి ఇస్తామండి. సో ఇప్పుడు మనకి 0 అన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే జే వాల్యూ 0 అని ఇచ్చామో ఇది పనిచేయడం మానేస్తుంది, డిజేబుల్ అయిపోతుంది. సో దెర్ ఈజ్ నో వే టు సెట్ ద ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అవుదండి. సో దెర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ టు రిసెట్ అవడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ 1 ఇచ్చామనుకోండి, కేక్ 1 ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే క్లాక్లో 1 ఇచ్చామనుకోండి 1 రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, G2 పాస్ రిసెట్ పల్స్ వెళ్తుంది. సో అందుచేత నెక్స్ట్ పాజిటివ్ ఎడ్జ్ ఉండటంతో మారుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, క్యూలో 0 వచ్చేస్తుంది. సో అలాగే మనకి క్యూ బార్లో 1 వస్తుంది. క్యూలో 0 వస్తే క్యూ బార్లో 1 వచ్చేస్తుంది మనకి ఫైనల్గా. సో అందుచేత ఏమవుతుంది, ఈ స్టేట్లో ఏమవుతుంది, క్లాక్ అనేది రిసెట్ అవుతూ ఉంటుంది. అంటే మనకి అందులో ఉన్న క్యూలో ఏదో సపోజ్ 1 ఉందనుకోండి, అది రిసెట్ అయిపోతుంది. ప్రీవియస్గా నో చేంజ్ స్టేట్లో మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నది అనుకోండి. ఎప్పుడైతే మనం జే ఈజ్ ఈక్వల్ టు 0 కే ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చామంటే ఖచ్చితంగా ఏమవుతుంది, మనకి బయటికి రిసెట్ అయ్యి క్యూ బార్లో 1 వస్తుంది, క్యూలో మాత్రం 0 ఉంటుంది. నెక్స్ట్ తర్వాత when j is equal to 0 k is equal to 0 అంటే j is equal to 0 అంటే s is equal to 1 అని అర్థం అన్నమాట. 1 ఇది 1 అంటే అవుట్పుట్ 1 ఉంటుంది. ఇక్కడ 0 ఇచ్చాం అంటే ఇది పని చేయడం మానేస్తుంది, డిజేబుల్ అయిపోతుంది. అంటే గేట్ G2 is disabled. There is no possibility to reset the flip flop రిసెట్ అవ్వదు. సో అందుచేత మనకి ఒకవేళ క్యూలో లో ఉన్నది అనుకోండి, ద గేట్ పాసెస్, లో ఉంటే గేట్ పాసెస్. సో అందుచేత సెట్ పల్స్, అప్పుడు మనకి క్యూలో 1 వచ్చేస్తుంది. క్యూలో 1 వచ్చి క్యూ బార్లోకి వచ్చేటప్పటికి 0 వస్తుంది. సో యాజ్ ఎ రిజల్ట్ క్యూ గోస్ హై స్టేట్. హై స్టేట్ అంటే అర్థం ఏంటి, 1 అని అర్థం. హై స్టేట్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు. సో ద ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ సెట్. ఫ్లిప్ ఫ్లాప్ ఏమైంది, సెట్ అయింది. కేస్ 2కి కేస్ 3కి మధ్య తేడా ఏంటంటే, కేస్ 2లోకి వచ్చేటప్పటికి జే ఈజ్ ఈక్వల్ టు 0 అనగానే మనకి అనగానే G1 డిజేబుల్ అవుతుందండి. సారీ, ఇక్కడ G1 డిజేబుల్ అవుతుంది. సో G1 డిజేబుల్ అవుతుంది. దెర్ ఈజ్ నో సెట్ స్టేట్లోకి వెళ్తాం. దెర్ ఈజ్ నో ఓన్లీ పాసిబుల్ టు రిసెట్ స్టేట్లోకి వెళ్తుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు హై ఉన్నది అనుకోండి, అప్పుడు గేట్ G2 పాస్ అవుతుంది కాబట్టి రిసెట్ చేసేస్తుంది కాబట్టి క్యూ బికమ్ లో, క్యూ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాక్ వచ్చేటప్పటికి రిసెట్ ద ఫ్లిప్ ఫ్లాప్ రిసెట్ చేస్తూ ఉంటుంది. దీంట్లోకి వచ్చేటప్పటికి ఏమని చెప్పాం, జే ఈజ్ ఈక్వల్ టు 1 కే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే G2 డిజేబుల్ అయిపోతుంది. దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ రిసెట్ ద ఫ్లిప్ ఫ్లాప్ రిసెట్ అవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ క్యూలో లో ఉందనుకోండి, గేట్ ఏమవుతుంది, G1 పాస్ అవుతుంది. G1 పాస్ అయ్యి ఏమవుతుంది, క్యూలో 1 వస్తుంది. సో అందుచేత క్యూ అనేది హై స్టేట్కి వెళ్తుంది. సో అందుచేత మనం ఏమని చెప్తాం, ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ సెటప్ అని చెప్తాం. నెక్స్ట్ తర్వాత వెన్ జే ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 1, దీన్ని టోగెల్ స్టేట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది, టోగెల్ స్టేట్ అంటారు. సో ఇక్కడ ఏం పాసిబిలిటీ అవుతుందంటే, సెట్ అవ్వడానికి రిసెట్ అవ్వడానికి పాసిబిలిటీ అవుతుంది. సపోజ్ ఇక్కడ 1 ఇచ్చాము, అలాగే కే కూడా 1 ఇచ్చాము, ఈ క్లాక్ కూడా 1 అనుకోండి. ఈ ఏవో 2 1లు ఉన్నాయంటే ఇక్కడ 1 వచ్చేయచ్చు, ఇక్కడ కూడా 1 వచ్చేయచ్చు.
ఒక 1కి ఇక్కడ 1 వచ్చింది అంటే ఏమవ్వాలి, ఖచ్చితంగాను సెట్ అయిపోవాలి, సెట్ స్టేట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ 1 వచ్చిందంటే ఇది ఏమైపోవాలి, రిసెట్ స్టేట్కి వెళ్ళిపోవాలి. సో రిసెట్ స్టేట్కి వెళ్ళిపోవాలి. ఆన్ అదర్ హ్యాండ్ వెన్ క్యూ ఈజ్ లో, క్యూ లో అయింది అనుకోండి, అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, గేట్ G1 పాసెస్ సెట్ పల్స్. గేట్ G1 ఏం చేస్తుంది, సెట్ పల్స్ పంపించడం తోటి 0 అలా 1 అయిపోతుంది. ఇన్ దిస్ వే క్యూ చేంజెస్ టు కాంప్లిమెంట్ ద లాస్ట్ స్టేట్. అంటే ఇక్కడ క్లాక్ నొక్కిన ప్రతిసారి ఏమవుతుంది, 0 నుంచి 1 అవుతుంది, 1 నుంచి 0 అవుతూ ఉంటుంది. అంటే అలా మారుతూ ఉంటుంది. అంటే దాన్ని బట్టి క్యూ బార్లు కూడా మారుతాయి అన్నమాట. అంటే ఇక్కడ 0 ఉంది అంటే ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ క్లాక్ ఇవ్వగానే ఏమవుతుంది, ఇది 1 అయితే ఇది 0 అవుతుంది. ఇలా మారిపోతూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటే, దిస్ మీన్స్ ద ఫ్లిప్ ఫ్లాప్ విల్ టోగెల్ ఆన్ ద నెక్స్ట్ పాజిటివ్ క్లాక్ అని అంటారు. నెక్స్ట్ పాజిటివ్ క్లాక్కి ఏమవుతుంది, టోగెల్ అవుతుంది. సో మనకి చేంజ్ అవుతుంది అన్నమాట ఈ విధంగా. ఇది మనకి దీంట్లో అమ్మా వాయిస్ వినిపిస్తుందా అండి? అమ్మా ఎనీవన్ రెస్పాండ్? హలో అమ్మా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, మనకి ఈ విధంగా మనకి దీంట్లో ఈ కేస్ 4 చాలా ఇంపార్టెంట్ అయింది. J ఈజ్ ఈక్వల్ టు K ఈజ్ ఈక్వల్ టు 1 అంటే టోగల్ స్టేట్ అని చెప్పాం. దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి సెట్ అవ్వడానికి, ఇంకోటి రిసెట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. క్యూ హై అయితే ఏం చేస్తుంది, ఒక పల్స్ పంపిస్తుంది, పల్స్ పంపించి రిసెట్ చేసేస్తుంది. ఒకవేళ క్యూ లో అయితే G1 పల్స్ పంపి సెట్ చేసేస్తుంది, అప్పుడు క్యూ హై అవుతుంది. సో అందుచేత ఏమవుతుంది, ఒకసారి క్లాక్ నొక్కినప్పుడు ఒకసారి క్యూ 1 ఉన్నది అనుకోండి, నెక్స్ట్ క్లాక్ నొక్కేటప్పటికి క్యూ 0 అయిపోతుంది. సో అందుచేత దాన్ని ఏమంటారు, టోగెల్ స్టేట్ అని అంటారు. అంటే టోగెల్ అంటే మారడం అన్నమాట. సో ఇక దీని యొక్క డయాగ్రాము కొంచెం విజువలైజ్గా కొంచెం పెద్దగా కనిపించడం కోసం మనం ఇచ్చాం. జే వాల్యూ, జే ఇది 2 అండగేట్లు ఉన్నాయి ఇలాగా. ఆ 2 అండగేట్లకి ఒక బేసిక్ ల్యాచ్ కలిపామండి. బేసిక్ ల్యాచ్ నార్గేట్స్ తోటి ఉన్న బేసిక్ ల్యాచ్ కలిపాం. దానికి ఏం చేసామంటే క్యూ నుంచి ఒక వైర్ తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఇన్పుట్ కింద ఇచ్చాం. అలాగే క్యూ బార్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇన్పుట్ కింద ఇలా కేకి కలిపాం. సో దీనికి 4 కేసులు మనం దాని గురించి చెప్పుకున్నాం. ఇక దాని యొక్క ట్రూత్ టేబుల్, J ఈజ్ ఈక్వల్ టు 0, K ఈజ్ ఈక్వల్ టు 0. అవుట్పుట్ ఏమవుతుంది, QN అవుతుంది అంటున్నాడు. అంటే ప్రీవియస్ స్టేట్ అవుతుంది. అంటే క్యూలో 1 ఉన్నది అనుకోండి 1 ఉంటుంది, 0 ఉన్నది అనుకోండి 0 ఉంటుంది. దాన్ని ప్రీవియస్ స్టేట్ అంటారు. ఇక J ఈజ్ ఈక్వల్ టు 0, K ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రిసెట్ స్టేట్ అవుతుంది అని చెప్పాం. క్యూలో ఏమన్నా సరే ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఇక్కడ మనకి దాన్ని ఏమంటున్నాం, రిసెట్ స్టేట్ అంటాం. దాన్ని ఆ స్టేట్ని ఏమంటున్నాం, రిసెట్ స్టేట్ అంటాం. J ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, K ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, సెట్ అవుతుంది. సెట్ అవుతుంది అంటే క్యూలో ఏమొస్తుంది, 1 వస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం, సెట్ స్టేట్ అంటున్నాం. ఇక ఇన్పుట్ J ఈజ్ ఈక్వల్ టు 1, K ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది అంటే క్యూ బార్ అవుతుంది అని అంటున్నాం, QN బార్ అవుతుంది అంటున్నాం. అంటే అందులో 0 ఉందనుకోండి 1 అవుతుంది, 1 ఉందనుకోండి 0 అవుతూ ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం, టోగెల్ అంటున్నాం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఏంటి అంటే మొదట 0 0 అయితే అందులో ఏం 1 ఉన్నదో 0 ఉన్నదో తెలియదు కాబట్టి QN అని రాశాడట. అలాగే J ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ది, J ఈజ్ ఈక్వల్ టు 0, Q ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉన్నది అనుకోండి, J ఈజ్ ఈక్వల్ టు 0, K ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటే అవుట్పుట్ మనకి ఏమైనా వస్తుంది, 0 వస్తుంది. ఎందుకని, సెట్ కాబట్టి, సెట్ కండిషన్ కాబట్టి 0 వస్తుంది. ఇక మనకి J ఈజ్ ఈక్వల్ టు 1, K ఈజ్ ఈక్వల్ టు 0 అయితే
సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏమవుతుంది, జే అనేది దేనికి సమానం అని చెప్పాం, ఎస్కి సమానం అని చెప్పాం. అంటే ఏమవుతుంది, సెట్ అయిపోతుంది, సెట్ అవుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఖచ్చితంగా మనకి ఏ క్యూలో ఏదైతే ఉన్నదో అది చేంజ్ అవుతూ ఉంటుంది, ఆల్టర్నేట్ గా చేంజ్ అవుతుంది. క్లాక్ ఇచ్చే కొద్ది మనకి చేంజ్ వస్తూ ఉంటుంది. ఇక దీని యొక్క వేవ్ ఈక్వేషన్ అండి. క్లాక్ పాజిటివ్ ఎడ్జ్ అంటాం, దీన్ని ఎలా ఉంటే పాజిటివ్ ఎడ్జ్ అంటాం. ఇక్కడ ఉంటే ఒకవేళ ఇటు సైడ్ ఉన్నది అనుకోండి నెగిటివ్ ఎడ్జ్ అంటారు ఎలా ఉంటే. సో ఇప్పుడు మాత్రం మనం ఇస్తున్నది అంతా పాజిటివ్ ఎడ్జే. క్లాక్ లో పాజిటివ్ ఎడ్జ్ ఇస్తున్నాం. ఎలాగ పాజిటివ్ ఎడ్జ్ ఇస్తున్నప్పుడు ఇనీషియల్ గా జే ఈజ్ ఈక్వల్ టు 0, కే ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు పాజిటివ్ ఎడ్జ్ ఇచ్చాము. ఇస్తే మనకి ఇలా మారింది. సో అప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నది, క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నది. చూడమ్మా ఇది దీని మీద హైట్ వస్తే ఏమంటాం, ఈ హైట్ వస్తే ఇది 1 అన్నమాట. ఇది ఈ స్టేట్ 1, ఇది 0 అని అర్థం. ఈ స్టేట్ 1, ఈ స్టేట్ 0 అని అర్థం. సో ఇనీషియల్ గా క్యూలో ఏమున్నదండి, 1 ఉన్నది. క్యూ బార్ లోకి వచ్చేటప్పటికి 0 ఉన్నది. సో అది ఎప్పటి వరకును, మనం ఇక్కడ పల్స్ ఇచ్చే వరకు. పల్స్ ఇచ్చాము, సో ఇక్కడ 1 వచ్చింది, ఇది 0 ఉన్నది ఇంకా. సో ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా 1 ఉన్నది, ఇది కూడా 0 ఉన్నది. నెక్స్ట్ పల్స్ ఇచ్చేటప్పటికి, నెక్స్ట్ రెండోసారి పల్స్ ఇచ్చామని చెప్తున్నాం. సో నెక్స్ట్ పల్స్ ఇచ్చేటప్పటికి ఇది ఏమైంది, జే వాల్యూ 0 అయిపోయింది, కే వాల్యూ ఏమైంది, పెరిగింది. సో అప్పుడు క్యూ వాల్యూ కూడా మనకి 1 ఉంది, 0 ఉంది నెక్స్ట్ పల్స్ లో. సో తర్వాత థర్డ్ పల్స్ ఇస్తున్నాం. థర్డ్ పల్స్ ఇచ్చేటప్పటికి మనకి ఒక్కసారిగా సెకండ్ పల్స్ లో డౌన్ అయింది కదా, జే వాల్యూ ఏమైంది, పెరిగింది. సో అప్పుడు మనకి కే వాల్యూ కూడా మనకి పెరిగే ఉంటుంది. కానీ ఇక్కడ డౌన్ రావాలి, ఇక్కడ రావాలండి, ఇది ఇలా రావాలి డయాగ్రామ్. సో అంటే ఇక్కడ డౌన్ 0కి వస్తుంది. సో ఇక్కడ ఇది 1 ఉన్నది, ఇది 0 అయిపోయింది. ఈ డయాగ్రామ్ అనేది మనకి గీయొచ్చు, లేకపోతే గీపోయినా పర్వాలేదండి, ఇంత ప్రాబ్లం కాదు. జేకే ఫ్లిప్ ఫ్లాప్ పల్స్డ్ ఆపరేషను అంటే మొత్తం జేలో ఏ విధంగా పల్స్ ఉంటుంది, కేలో పల్స్ ఎలా ఉంటుంది, క్యూలో పల్స్ ఎలా ఉంటుంది, క్యూ బార్లో పల్స్ ఎలా ఉంటుంది ఒక్కొక్క స్టేజ్లో. దానికి సంబంధించి రేస్ అరౌండ్ కండిషన్. రేస్ అరౌండ్ కండిషన్ అనేటప్పటికి మనకి క్లాక్ని అప్లై చేస్తుంటే, అంటే రేస్ అరౌండ్ కండిషన్ ఎప్పుడు వస్తుంది, జే ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు రేస్ అరౌండ్ కండిషన్ వస్తుంది. క్లాక్ని అప్లై చేసినప్పుడు మనకి ఖచ్చితంగా ద అవుట్పుట్ ఆసిలేట్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ 0 and 1. ఏమవుతుంది, అందులో ఉండే అవుట్పుట్లు ఏంటాయి, క్యూ అలాగే క్యూ బార్ అవుట్పుట్లు. ఈ అవుట్పుట్లు ఎలా ఉంటాయి, ఆసిలేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ Q0 అనుకోండి, క్యూ బార్ 1 అవుతుంది. తర్వాత మళ్ళీ పల్స్ ఇచ్చాం అనుకోండి, క్యూ 1 అవుతుంది, క్యూ బార్ 0 అవుతుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం, ద అవుట్పుట్ ఆసిలేట్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ 0 and 1 అంటున్నాం. డ్యూ టు దిస్ ద అవుట్పుట్ వాల్యూస్ గెట్ అన్సర్టెన్ అట్ ద ఎండ్ ఆఫ్ అప్లైడ్ పల్స్. అప్లైడ్ పల్స్ లో మనకి అన్సర్టనిటీగా ఉంటుంది. దిస్ అన్సర్టనిటీ నోన్ యాజ్ రేస్ అరౌండ్ కండిషన్. దాన్నే మనం ఏమంటున్నాం, రేస్ అరౌండ్ కండిషన్. అంటే ఒకదాని తర్వాత ఒకటి పరిగెడుతున్నాయన్నమాట. 0 తర్వాత 1 వచ్చేస్తుంది, 1 తర్వాత 0 వచ్చేస్తుంది. అలాంటి దాన్ని మనం రేస్ అరౌండ్ కండిషన్. టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయడానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ యూజ్ ఇన్ మాస్టర్ స్లేవ్ మోడ్. మాస్టర్ స్లేవ్ మోడ్లో జేకే ఫ్లిప్ ఫ్లాప్ని మనం ఉపయోగిస్తాం. సో ఓవరాల్గా మనకి చాలా ఈజీయెస్ట్ క్వశ్చన్ అండి, సింపుల్గా ఉంటాయండి దీంట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా. మరి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లోను. ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్కి రిఫైన్మెంట్ ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పాం. దీంట్లో ఇన్పుట్లు ఏమేమి చెప్పాం, జే అండ్ కేలు ఇన్పుట్లు అని చెప్పాం. జేకే ఎలా బిహేవ్ చేస్తాయి, ఎస్ ఆర్ ఎలా బిహేవ్ చేస్తాయి అలా బిహేవ్ చేస్తాయి. అంటే జే బదులు ఎస్ తీసుకుంటాం, ఎస్ బదులు జే తీసుకుంటాం.
అలాగే ఆర్ బదులు మనం ఏం తీసుకుంటున్నాం, కే తీసుకుంటున్నాం అన్నమాట. అంతే. ఇక్కడ లాజికల్ డయాగ్రామ్, బిలో ఫిగర్ షోస్ ద లాజికల్ డయాగ్రామ్. లాజికల్ డయాగ్రామ్ లో నార్ గేట్లకి మనం ఏం కనెక్ట్ చేసామంటే అండర్ గేట్లు కనెక్ట్ చేసాం. ఆ పక్కన ఉన్న ఈ డయాగ్రామ్ ఏంటి, ఈ డయాగ్రాము లాజికల్ సింబల్ అండి. లాజికల్ సింబల్ లో కూడా పాజిటివ్ ఎడ్జ్ అయితే మనకి ఏ విధంగా ఇలా గీస్తాం అని చెప్పాను. పాజిటివ్ ఎడ్జ్ అయితే ఇలా గీస్తాం అని చెప్పాను. పాజిటివ్ ఎడ్జ్ ఇందులోకి వచ్చేటప్పుడు సింపుల్ గా ఒక ముక్కలో చెప్తే ఏంటి అంటే అవుట్పుట్ క్యూ అనేది బ్యాక్ టు ఇన్పుట్ ఆఫ్ G1. అవుట్పుట్ అనేది క్యూ బార్ ని మనం దేనికి కనెక్ట్ చేస్తున్నాం, G1 ని కనెక్ట్ చేస్తున్నాం. ఇలా కనెక్ట్ చేస్తున్నాం, ఇలా తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాం. అలాగే క్యూ బార్ ని దేనికి తీసుకుని వచ్చి కనెక్ట్ చేస్తున్నాం, G2 కనెక్ట్ చేస్తున్నాం. ఇక ఆపరేషన్స్ J = 0, K = 0 ఆపరేషన్స్. వాటిల్లో JKR బోత్ ఆర్ 0, 0 0 అని తీసుకున్నాం. J0 K0 అని తీసుకున్నాం అనుకోండి. టిక్లు పెడుతుంది. 2 0 తీసుకుంటే G1 G2లు పనిచేయి. G1 G2 ఆర్ డిజేబుల్డ్. ఇక్కడ ఉన్నది చూసారండి, డిజేబుల్డ్, పనిచేయవు. కాబట్టి ఏమవుతుంది, మెమరీలో ఏముందో అవే ఉంటాయి. అందుచేత క్లాక్ పల్స్ హ్యావ్ నో ఎఫెక్ట్. క్లాక్ పల్స్ ఇచ్చినప్పటికీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ క్లాక్ ఈ రెండింటికే పనిచేస్తుంది. ముందే 0లు వచ్చేస్తే ఇంకేం పనిచేయదు, నో ఎఫెక్ట్. సో అందుచేత ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది, రిమైన్స్ సేమ్ యాజ్ ప్రీవియస్ స్టేట్ లో ఎలా ఉంటుందో సేమ్ అదే వచ్చేస్తుంది మనకి. ఇక కేస్ 2లోకి వచ్చేటప్పటికి J = 0, K = 1 అంటే దాన్ని ఏమని చెప్పొచ్చు, రిసెట్ స్టేట్ అని చెప్పేది సింపుల్ గా. అందులో J = 0 అనగానే ఇక్కడ డయాగ్రామ్ లో J = 0 అనగానే G1 ఏం చేస్తుంది, డిజేబుల్ అయిపోతుంది. G2 మాత్రం పనిచేస్తుంది. సో అందుచేత దెర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ టు రిసెట్ అవడానికి పనిచేస్తుంది. ఒకవేళ Q = 1 ఉన్నది అనుకోండి, ఏం చేస్తుంది, G2 పల్స్ పంపించి Qని ఏం చేస్తుంది, 0 చేసేస్తుంది. Q బార్ని ఏం చేస్తుంది, 1 చేసేస్తుంది. సో అందుచేత Q బికమ్స్ లో బిఫోర్ ద నెక్స్ట్ రిసెట్. తర్వాత కేస్ 3లోకి వచ్చేటప్పుడు కేస్ 3లో మనకి J = 1, K = 0. J = 1 అంటే సెట్ స్టేట్ అవుతుంది. సో అందులో మనకి సెట్ స్టేట్ లో K = 0 అంటే G2 పనిచేయదు. ఇక్కడ 0 వస్తుంది అవుట్పుట్ లో, ఇక్కడ 1 వచ్చింది. సో అందుచేత ఏమవుతుంది, సెట్ పల్స్ పంపించి క్యూలో ఉంచుతుంది, 1 ఉంచుతుంది. క్యూ బార్ లో ఏముంచుతుంది అంటే 0 ఉంచుతుంది. సో ఒకవేళ క్యూలో లో ఉందనుకోండి, వెంటనే G1 పల్స్ పంపించి దాన్ని ఏ విధంగా మార్చేస్తుంది, 1 కింద మార్చేస్తుంది. సో అందుచేత క్యూ ఏమవుతుంది, హై అవుతుంది. ఇక కేస్ 4లోకి వచ్చేటప్పటికి J = K = 1. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. దీనివల్ల ఏమవుతుంది, G1 G2 అనేవి ఎనేబుల్ అవుతాయి, ఆ 1లు వస్తాయి అక్కడ. సో మనకి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, సెట్ అవడానికి పాసిబిలిటీ ఉన్నది, రిసెట్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ క్యూలో 1 ఉన్నది అనుకోండి, G1 పల్స్ పంపించి దాన్ని 0లో ఉంటే G1 పల్స్ పంపించి సెట్ చేసేస్తారు. ఒకవేళ దాంట్లో హై ఉన్నది అనుకోండి, రిసెట్ పల్స్ పంపించి ఏం చేస్తుంది, దాన్ని లో చేసేస్తారు. అందుచేత ఏమవుతుంది, క్యూ అనేది చేంజ్డ్ ఫ్రమ్ 0 to 1, 0 నుంచి 1కి మారిపోతూ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటున్నాం, టోగల్ కండిషన్ లేకపోతే టోగల్ స్టేట్ అని అంటున్నాం. సో ఇది మేజర్గా పెద్ద డయాగ్రాము అక్కడ. సో ఇక్కడ ట్రూత్ టేబుల్ వచ్చేది ఒకటి. ట్రూత్ టేబుల్ మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ J = 0, K = 0 అంటే ఖచ్చితంగా మనకి ప్రీవియస్ స్టేట్లో ఏమున్నాయో అవి ఉంటాయి. Q = 1 ఉన్నది అనుకోండి, అదే ఉంటుంది. Q = 0 ఉందనుకో, అదే ఉంటుంది. అందుచేత ప్రీవియస్ స్టేట్ అని అంటాం దాన్ని. ఇక J = 0 ఉంది, K = 1 ఉన్నది. అంటే K1 అంటే దానికి మీనింగ్ ఏంటి, దేనితో సమానం అని చెప్పాం, ఆర్తో సమానం. R = 1 అంటే రిసెట్ అయిపోతుంది అంటే అర్థం ఏంటి, క్యూలో వాల్యూ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో అందుచేత క్యూ వాల్యూ అవుట్పుట్లే తీసుకుంటున్నాం. క్యూ బార్ అని రాయట్లేదండి టేబుల్లో, జాగ్రత్తగా చూడండి. క్యూలో అవుట్పుట్ మాత్రమే తీసుకుంటున్నాం. సో అక్కడ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అందుచేత దాన్ని ఏమంటున్నాం, రిసెట్ స్టేట్ అంటాం. ఇక J = 1 తీసుకున్నాం, K = 0 తీసుకున్నాం.
జే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దేనితో సమానం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1తో సమానం. అంచేత ఏమవుతుంది, సెట్ అవుతుంది. సో ఇక జే ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే కే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది, క్యూలో ఉన్న వాల్యూలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, రిసెట్ అయిపోతాయి. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నది అనుకోండి, నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఒకవేళ 1 ఉన్నది అనుకోండి, మళ్ళీ పల్స్ నొక్కేటప్పుడు 0 అయిపోయింది. సో దీన్ని ఏమంటాం, లోకల్ స్టేట్ అంటాం. ఇక ఇది డయాగ్రామ్ అండి. దీన్ని వేయొచ్చు వేయకపోవచ్చు ఎగ్జామ్లోను. జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ పల్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, జే వాల్యూ ఎలా ఉంది, కే వాల్యూ ఎలా ఉంది, క్యూ వాల్యూ అలాగే క్యూ బార్ వాల్యూ ఎలా ఉన్నది. సెకండ్ పల్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, జే వాల్యూ, కే వాల్యూ ఎలా ఉన్నది, క్యూ వాల్యూ ఎలా ఉన్నది, క్యూ బార్ వాల్యూ ఎలా ఉన్నది. ఇవి మనకి క్యూ బార్ వాల్యూ ఎలా ఉన్నది. సో ఇవి మనం చూడాల్సిన ఉన్నది. నెక్స్ట్ తర్వాత రేస్ అరౌండ్ కండిషన్. రేస్ అరౌండ్ కండిషన్లో మనం ఏంటంటే కండిషను జే ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు మనం క్లాక్ అప్లై చేసాం అనుకోండి, అవుట్పుట్ ఎక్కడ ఆసిలేట్ అవుతుంది, 0కి 1కి మధ్యన ఆసిలేట్ అవుతుంది. సో అంటే ఒకసారి 0 వచ్చింది అంటే నెక్స్ట్ క్లాక్లోకి వచ్చేటప్పటికి 1 అవుతుంది. సో అందుచేత అవుట్పుట్ వాల్యూస్ అనేవి సర్టెన్గా ఉండవు. సర్టెన్ ఈ అన్సర్టనిటీని మనం ఏమంటాం, రేస్ అరౌండ్ కండిషన్ అంటాం. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాం, మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేస్తాం. అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్, 2 జేకే ఫ్లిప్ ఫ్లాప్లు తీసుకుంటాం, ఒకటి మాస్టర్ కింద ఒకటి స్లేవ్ కింద తీసుకుంటాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి చెప్పుకుందాం. సో క్లాస్ ఎండ్ చేస్తానమ్మా. అటెండెన్స్ అయితే ఇంకా రావట్లేదండి. ఆఫ్లైన్లో 2 కంప్లీట్ చేయడం అవదండి. ఇప్పుడు ఇంకా ఎంటర్ అవుతున్నారు కొంతమంది, ఒక్కొక్కరు క్లాస్ ఎండ్ అయిపోయే టైంకి క్లాస్లోకి వస్తున్నారు అన్నమాట. ఓకే అండి, ఈ వీడియో పెడతాను, వీడియో చూసుకుందరు కానీ ఎండ్ చేస్తాను.